వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టైటిల్ చూశారు కదండి, మీరందరికి కూడా ఈ పాటికి అర్థమైపోతుంది స్నాన పూర్ణిమ అంటే ఏమిటి, అలాగే ఆ రోజు ఏం చేస్తారనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అయితే నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అయితే మీరు టైటిల్ చూసే ఉంటారు, అలాగే టైటిల్ పైన ఉన్న ఫోటోలు చూసి గమనించగలరు. స్నాన పూర్ణిమ అంటే నేను చెప్తా పూరి జగన్నాథ స్వామి గురించి చెప్తాను. మీ అందరికి కూడా తెలుసు. నిజంగా స్వామివారి గురించి చెప్తాను. స్నాన పూర్ణిమ రోజు స్వామివారికి జరిగే కార్యక్రమాల గురించి మీకు ఈరోజు వీడియోలో మీకు తెలుపుతానని నేను చెప్తున్నాను. ఈ స్నాన పూర్ణిమ రోజు ఏమేమి చేస్తారనేది తెలుసుకుందాం. ముందుగా అయితే ఈ క్షేత్రం అనేది పూరి క్షేత్రం, పూరిలో ఉందండి. మనకి పూరి అనగానే గుర్తొచ్చే పేరు జగన్నాథ స్వామి వారు. అలాగే ఆయన తర్వాత గుర్తు వచ్చేది రథయాత్ర, అంత ఫేమస్. ఆ రథయాత్రకు ముందు వచ్చే నెల ఒక 30 రోజుల ముందు ఈ స్నాన పూర్ణిమ అనే కార్యక్రమం జరుగుతుంది స్వామివారికి. ప్రతి సంవత్సరం కూడా స్వామివారికి రథోత్సవాలు అయితే చేస్తూ ఉంటారు. రథోత్సవం గురించి మళ్ళీ మరొక వీడియోలో చెప్తాను, రథయాత్ర గురించి. ఈ రోజు ఏంటంటే స్నాన పూర్ణిమ లేదా స్నాన యాత్ర అంటారు. ఇది ఎలా జరుగుతుందంటే గనక స్వామివారిని గర్భాలయంలో నుండి ఆ రోజు ఉదయం తీసుకువచ్చి బయట స్వామివారి యొక్క ప్రాకారంలో ఎత్తైన వేదిక మీద వేంచేపు చేస్తారు అక్కడ స్వామివారిని. ఆ ముగ్గురిని తీసుకురావడం కూడా చాలా విశేషంగా జరుగుతుంది. అసలు అక్కడ పూరిలో ఆ ముగ్గురిని లోపల నుండి తీసుకురావటమే ఒక పెద్ద టాస్క్ అనేది చెప్పుకోవచ్చు. చాలా పెద్ద పెద్ద విగ్రహాలు కదండి, ఒక్కొక్కటి ఒక టన్ను ఉంటుంది, చాలా బరువు ఉంటాయి. ఆ వాటిని దైత్యాపతులు అంటారు, వారు స్వామివారిని తీసుకొస్తూ ఉంటారు. అలాగే నాకు ఇవన్నీ ఎలా తెలుసు అని మీకు డౌట్ రావచ్చు. నేను ఖాళీగా ఉన్నప్పుడు లేదంటే ఎప్పుడన్నా ఇలాంటి ఉత్సవాలు వచ్చినప్పుడు భక్తి టీవీ కానీ అలాంటివి చూడటం అంటే నాకు చాలా ఇష్టం. మీలో ఎంతమందికి అలా ఇష్టమో చెప్పండి. నేనైతే ఇలా కొత్త కొత్త ఆలయాల గురించి చరిత్ర కానీ అవన్నీ తెలుసుకోవటం అంటే నాకు చాలా ఇష్టం అండి. ఫస్ట్ నుండి కూడా చదవటం కంటే చూస్తూ నేను అది గమనించడం నాకు అంటే భక్తి టీవీ ఛానల్ ద్వారాగా ఈ స్నానయాత్ర కానీ పూరి గురించి కానీ అన్నీ కూడా మొత్తం తెలిసినవి. కారణం అంటే నాకు నాకు గుర్తున్న వరకు మీకు చెప్తాను. అంటే నేను ఎక్కడ రాసుకుని చెప్పట్లేదు కాబట్టి ఇది డైరెక్ట్గా మీకు చెప్పడం కాబట్టి నాకు గుర్తున్నది, నాకు తెలిసింది, నేను గమనించింది మాత్రం మీకు చెప్తున్నాను ఈ వీడియోలో. అంతేగాని నేను ఇదే కరెక్ట్ అని నేను చెప్పనండి, కాకపోతే మీకు చెప్తున్నాను. అయితే స్నాన పూర్ణిమ రోజు స్వామివారిని అక్కడ నుండి తీసుకొచ్చి ఎట్టయితే వేదిక మీద వేయించేపు చేసి తెల్ల వస్త్రాలు, మనం వెంకటేశ్వర స్వామికి ఎలా అయితే కడతారో అలానే స్వామివారికి కూడా తెల్ల వస్త్రాలు కడతారు. ముగ్గురిని కూడా వేయించేపు చేసి ఆ తర్వాత స్వామివారికి 1008 బిందెలతోనూ మట్టి పాత్రలతో అభిషేకం చేస్తారని నేను విన్నాను. అలానే చేస్తారంట. ఈ స్నాన పూర్ణిమ రోజు స్వామివారికి మొత్తం కూడా స్నానం, అభ్యంగ స్నానం అంటారు. స్వామివారి శిరస్సు మీద నుండి కింద వరకు మొత్తం కూడా అభిషేకం జరుగుతుంది. మరొక విషయం అండి, పూరిలో కూడా నిత్యం అభిషేకం జరుగుతుంది కానీ మూలమూర్తికి జరగదు. ఎలా జరుగుతుందంటే స్వామివారి ఎదురుగా ఒక దర్పణం పెడతారు. ఆ దర్పణానికి అభిషేకం చేస్తుంటే స్వామివారికి అభిషేకం చేసినట్లుగా ఆ బింబానికి, స్వామివారి యొక్క బింబానికి ఆ అభిషేకం చేస్తారు. ప్రతిరోజు కూడా జగన్నాథుడికి అభిషేకం జరుగుతుంది. అది ఆ బింబాభిషేకం అంటారు. అద్దంలో చూస్తూ అద్దం మీద నీళ్లు పోస్తూ చేసేది అద్దంలో స్నానం చేపిస్తారు. కానీ సంవత్సరానికి ఒక్కరోజు మాత్రం స్వామివారికి ఈ స్నానం అనేది చేపిస్తారు. ఇక్కడ నుండి రథయాత్ర జరిగేదాకా కూడా ఒక విశేషమైన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఏంటంటే ఈ స్నాన పూర్ణిమ అయిపోయిన రోజు సాయంత్రం నుండి స్వామివారి యొక్క దర్శనం అనేది ఉండదు. మళ్ళీ రథయాత్ర దాకా కూడా స్వామివారి దర్శనం అయితే ఉండదు. ఒక చీకటి గదిలో పెట్టి స్వామివారికి జలుబు జ్వరం వచ్చినట్లుగా భావిస్తూ వారు ఆ గదిలోనే అట్టు పెడతారు. ఆ రూమ్లో కూడా అండి సుగంధ పరిమళాలతో కూడిన అవన్నీ కూడా ధూపాలు అన్నీ వేస్తూ, అలాగే ఆ రోజుల్లో వేడి పాలు ఏంటంటే ఇప్పుడు జలుబు చేసింది కదండి స్వామికి, జలుబుకు ఉపశమనం కోసం వేడి పాలని, మిరియాల పాలని అవి ఇస్తూ ఉంటారంట. అయితే ఈ రథయాత్ర జరిగేలో ఈ మధ్యలో కూడా స్వామివారిని ఆ గదిలోనే ఉంచటం జరుగుతుంది. రథయాత్ర రోజు మళ్ళీ అక్కడ నుండి స్వామివారు బయలుదేరి రథంలోకి వస్తారు. మెయిన్ ఇది చేయడానికి కారణం నేను తెలుసుకుంది ఏంటంటే కనుక ఇవి చెక్క విగ్రహాలు కదండి,
చెక్క విగ్రహాలు మనందరికీ కూడా తెలుసు. చెక్క అనేది వాటర్లో తడిస్తే కొంచెం పాడయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ ఈ రూమ్లో పెడతాం వల్ల కొంచెం ఆవిరి ఇవన్నీ పెడతాం వల్ల ఆవిరికి ఆ విగ్రహాలు ఏమన్నా ఏమన్నా ఉన్నా కానీ చనిపోతాయని, అంటే పురుగు పట్టకుండా అవన్నీ కూడా ఉంటాయని అలా చేస్తారని నేను అనుకున్నాను. అది నిజమనేది నేను చెప్పను, నేను అనుకోవటం. అంటే చెక్క విగ్రహాలు కదండి, పూర్వీకులు అలా పెట్టుంటారని అనిపించింది. చెక్క విగ్రహాలు కదండి, అవి ఆరాలంటే మనం ఫ్యాన్లు పెట్టి లైట్లు పెట్టి ఆ కాలంలో లేదు కదండి. అందుకని ఈ ధూపం వేసి ఆ వేడిని కలిగించి ఆ వేడి ద్వారాగా ఆ విగ్రహాలని అంటే ఆరబెడతారని నేను అనుకుంటాను. అదే ఈ జలుబు జ్వరం వచ్చిందని చెప్తూ ఆ ప్రాంతంలో పిలుచుకుంటూ ఉన్నారు. అంటే కాలక్రమంలో అది బయటకు వచ్చింది, అంతేగాని అని నేను అనుకోవటం అలా జరిగిందేమో అని అనుకుంటున్నాను. ఈ విధంగా స్నాన పూర్ణిమ రోజు జగన్నాథుడికి జరిగే కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుగుతారు. ఈ స్నాన పూర్ణిమ అనేది ఎప్పుడు జరుగుతుందంటే కనుక జ్యేష్ఠ మాసం పౌర్ణమి రోజు ఈ అభిషేకాన్ని చేస్తారు. స్నానయాత్ర అని కూడా అంటారు. ఆ కార్యక్రమం అనేది నిర్వర్తిస్తూ ఉంటారు. అలాగే మన కలియుగ ప్రత్యక్ష కలియుగ వెంకటేశ్వర స్వామి వారి దగ్గర ఆ రోజు కూడా జ్యేష్ఠాభిషేకం చేస్తారు. అది చాలా విశేషము. ఆ తర్వాత ఇప్పుడు మనకి నిన్న మర్చిపోయాను మొన్న వీడియోలో చెప్పడం మర్చిపోయాను. జ్యేష్ఠాభిషేకము సోమవారం నుండి మొదలవుతుందండి. సోమవారము, మంగళవారము, బుధవారము ఈ 3 రోజులు కూడా స్వామివారికి జ్యేష్ఠాభిషేకం అనేది జరుగుతుంది. మీరందరూ కూడా తప్పకుండా లైవ్ చూడవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే సాయంత్రం వచ్చే ఉంజల్ సేవ కూడా తప్పకుండా వీక్షించండి. సాయంత్రం వచ్చే ఊంజల్ సేవలో స్వామివారు నేను చెప్పాను కదండి, వజ్ర కవచాలతో ఒకరోజు, ముత్యాల కవచాలతో ఒకరోజు, మళ్ళీ నార్మల్ కవచాలతో ఒకరోజు దర్శనమిస్తారు కదండి. అది ఈరోజు అయితే జరగటం జరుగుతుంది. మీరు ఈ 3 కూడా వీక్షిస్తారని నేను కోరుకుంటున్నాను. అలాగే పూరి కూడా భక్తి ఛానల్లో లైవ్ వస్తుంది. పూరి జగన్నాథుడి యొక్క అభిషేకాన్ని కూడా మీరు వీక్షించవలసిందిగా కోరుకుంటున్నాను. పక్కన మీకు ఫొటోస్ యాడ్ చేస్తున్నాను, చూసినట్లయితే స్నాన పూర్ణిమ రోజు ఎలా అలంకరిస్తారనేది. అలాగే ఇంకోటి చెప్పడం మర్చిపోయానండి, ఆ రోజు వినాయకుడి రూపంలో దర్శనమిస్తారు. ఆ అభిషేకం అయిపోయినాక ఏనుగు దంతము, అలాగే తొండము, అలాగే చెవులు పెట్టి అలంకరిస్తారు. ఆ రోజు వినాయకుడిగా స్వామివారు దర్శనమిస్తారని ఏనుగు అంటారు, లేదా కొంతమంది ఏనుగులాగా రూపంలో ఉంటుంది కానీ వినాయకుడు అంటారు. ఆ ప్రాంతాల్లో కొంతమంది వినాయకుడు అంటారు, కొంతమంది ఏనుగు రూపంలో దర్శనమిస్తున్నారు అంటున్నారు, రకరకాలు చెప్తున్నారు. కానీ అది భక్తి టీవీలో కూడా క్లారిటీగా చెప్పలేదు. నేను తెలుసుకున్నంత వరకు వినాయకుడు రూపంలో దర్శనమిస్తున్నారేమో అనుకుంటాను. అది ఎంతవరకు నిజమనేది నాకు తెలియదు. అదండి, అలా దర్శనాన్ని ఇస్తారు స్వామివారు. చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ఈ వీడియోలన్నీ కూడా వీక్షిస్తారని, అలాగే స్నాన పూర్ణిమ రోజు స్వామివారి యొక్క లైవ్ చూస్తారని భక్తి టీవీలో నేను కోరుకుంటున్నాను. నాకు తెలిసిన వరకు మాత్రమే చెప్పాను. నాకు ఇదే తెలుసు, ఇదే రైట్ అని నేను చెప్పను, నాకు తెలిసిన వరకు చెప్పానండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం. జై జగన్నాథ్. ఓం నమో వెంకటేశాయ.